ఇప్పుడు ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుందో దీన్ని మీరు ఒక వెబ్సైట్ ద్వారా ఇంట్లో కూర్చొని రియల్ టైంలో ఈ వార్ ఎక్కడ జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు, ట్రాక్ చేయొచ్చు. అది కూడా 100% ఫ్రీ. అదేంటంటే మీకు ఒకసారి చూపిస్తా చూడండి. దీన్ని మీరు ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది కదా, ఆ యొక్క టెన్షన్స్ ఎక్కడ ఎక్స్కలేట్ అవుతున్నాయి అనే దాని గురించి మీరు రియల్ టైంలో ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఏమేమి ట్రాక్ చేస్తారంటే లైవ్ మిలిటరీ యాక్టివిటీస్ని ట్రాక్ చేయొచ్చు, లైవ్ ఫ్లైట్స్ని ట్రాక్ చేయొచ్చు, నేవల్ సబ్మెరైన్స్ని, డార్క్ షిప్స్ ఏదైతే ఉంటాయో అంటే పబ్లిక్ నుంచి హైడ్ చేస్తారు కదా, ఆ షిప్స్ యొక్క రూట్స్ని ఎక్కడెక్కడ ఉన్నాయనే దానికి చూడొచ్చు, మిలిటరీ యాక్టివిటీని చూడొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్స్ని, ఎనర్జీ గ్రిడ్స్ని, అండర్ సీ ఇంటర్నెట్ కేబుల్తో సహా చూడొచ్చు. మీరు ఈవెన్ న్యూక్లియర్ సైట్స్ని కూడా మీరు ఇక్కడ నుంచి ట్రాక్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఒక ఇది ఉంటుంది, మీరు దీని ద్వారా మీరు ఎక్కడెక్కడ ఏదైతే క్లిక్ చేస్తారో అక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఇది క్లిక్ చేశాను అనుకోండి, అక్కడ నుంచి చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంతేకాదు దీంతో పాటు మీరు స్టాక్ మార్కెట్ సంబంధించి ఆయిల్ ప్రైజెస్ ఎలా పెరుగుతున్నాయి, సిల్వర్, గోల్డ్, న్యాచురల్ గ్యాస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అండ్ ఈవెన్ మీరు దాదాపుగా 100కు పైన న్యూస్ సోర్సెస్ నుంచి డైరెక్ట్గా ఇది ఆటోమేటిక్గా ఇది ప్రాసెస్ చేసి మీకు న్యూస్ ఇస్తుంది. అన్నీ అంటే ఒక 3D గ్లోబల్ మ్యాప్లో అన్నీ విజిబుల్లో ఉంటూ ఉంటాయి. అండ్ ఇంతనే కాదు, దీంతో పాటు మీరు ఏఐని కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది దీంట్లో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ద న్యూస్ ఏదైతే ఉన్నాయో న్యూస్ సోర్సెస్ని ఆటోమేటిక్గా రీడ్ చేస్తూ ఉంటుంది ఏఐ. అండ్ ఆర్టికల్స్ని క్లాసిఫైడ్ చేసి థ్రెట్ లెవెల్స్ని డైరెక్ట్గా డిటెక్ట్ చేస్తుంది. ఈవెన్ దీంట్లో ఏఐని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది, అందుచేత మీరు న్యూస్ అనేది ఆటోమేటిక్గా రీడ్ చేస్తుంది. అంతేకాదు ఇక్కడ మీరు 8 న్యూస్ ఛానల్స్ ఏదైతే ఫేమస్ ఉన్నాయో, బ్లూంబర్గ్, CNN, CNBC లాంటివి, వాటి యొక్క లైవ్ స్ట్రీమ్స్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. ఈవెన్ లైవ్ వెబ్ క్యామ్స్ని ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, ఏ యొక్క ఇన్సైట్స్ని చూడొచ్చు, ఏ కంట్రీ ఇన్స్టేబుల్గా ఉందని తెలుసుకోవచ్చు. సో యూజ్ కేసెస్లో చూసుకుంటే ఇది ఇన్వెస్టర్స్కి యూజ్ అవుతుంది, అండ్ రీసెర్చర్స్కి, జర్నలిస్ట్కి డిఫరెంట్ యూజ్ కేసెస్ ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు ఈ వెబ్సైట్ మీకు కావాలనుకుంటే కింద మీరు వెబ్సైట్ అని కామెంట్ చేయండి, నేనే లింక్ పంపిస్తాను. థ్యాంక్ యూ.